హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసరికి మీకు నేరేడు పళ్ళు గురించి చూపిస్తున్నానండి. ఇది మా ఇంటి పక్కన ఉన్న చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో చెట్టు. ఆ చెట్టుకి అసలు ఈసారి పళ్ళు మాత్రం బాగా వచ్చాయండి. కొమ్మ కొమ్మకి కాయలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, కాయలు ఎలా ఉన్నాయో. చాలా కాయలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు రాలి కింద పడతాయా అని ఎదురు చూస్తున్నాము. చెట్టుకి అయితే అన్నీ కొన్ని పచ్చిగానే ఉన్నాయండి. పండు పండితేనే కాయలు అనేది రాలి పడతాయి. అలానే కాయలన్నీ రాలి పడ్డాయి. కింద చూడండి ఫ్రెండ్స్, కింద చూపిస్తున్నాను. అవన్నీ కాయలన్నీ ఎలా రాలి పడ్డాయి. అవి నేను తీసుకోవడానికి అనేసి వెళ్ళాను. అవి చూస్తుంటే చాలా కాయలు ఉన్నాయి. నేను ఓన్లీ ఒక జగ్గు వరకు తీసుకొచ్చుకున్నానండి కాయలు. చూడండి జగ్గులో ఎన్ని కాయలు ఉన్నాయనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి జగ్గులో కాయలు అయితే ఇలా పోసుకున్నాను కింద. ఇలా ఎన్ని కాయలు అయితే వచ్చాయి నాకు. వీటిని డైరెక్ట్గా అనేది తినకూడదు కాబట్టి నేను వీటన్నిటిని ఒక వాటర్ తీసుకొని, ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కల్లుప్పు అనేది వేసుకున్నాను. దాంట్లో నీట్గా కడుక్కొని అనేది తినాలి. ఇవి సీజన్ను బట్టి కాయలు అనేది ఉంటాయి కదండి. సీజన్లో కనీసం ఒక కాయన్న తినాలంటారు. అందుకోసమే నేను ఇలా కాయలన్నీ తీసుకొచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయలన్నీ ఇలా అన్నీ వేసేసుకొని వాటిని నీట్గా కడుక్కొని ఒక్కొక్క కాయగా కడుక్కున్నాను. ఇలా కడుక్కొని అన్నిటినీ కలిపి మళ్ళీ తిరిగి ఒక జగ్గులో వేసుకున్నానండి. మళ్ళీ వాటిని ఇంకొకసారి కడిగి నీట్గా బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేరేడు పళ్ళు ఎలా ఉన్నాయో. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.